కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. యెహోవాకు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామమును మనము ప్రకటన చేయాలి, జనములలో ఆయన కార్యములు తెలియజేయడం. ఆ బావి దగ్గర సమరయ స్త్రీ ఏం చేసిందని, దేవుడు కనిపించి నేను ఇచ్చే నీళ్లు త్రాగిన ఎడలా నువ్వు ఎప్పటికీ కూడా దాహం కొనవు అని అన్నారు. కానీ ఆమె ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? మంచి సాక్ష్యమును చెప్పుకున్నది, మంచి సాక్షిగా నిలబడి ఉన్నది. ఆమె ప్రజలలో ఆమె ఒక సాక్షిగా నిలబడి ఉన్నది. ఈ రోజున మనం ఇలా మాట్లాడతామంటే ఆవిడిచ్చిన సాక్ష్యమును బట్టే కదా. స్త్రీలు చాలా మంది అంటారు, స్త్రీలు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రకటన చేయకూడదు, ఎంతసేపు కూడా ముసుకేసుకునే ఉండాలంట. అది సంఘంలోని. కానీ బయట ఇలాగా కాదు. సంఘంలో ఉన్నప్పుడు మనం మౌనంగానే ఉండాలి. అది అన్ని చర్చిలోని కాదు. కొన్ని దిక్కులను అయితే ఎలా ఏం రాసి పెట్టుంటారంటే స్త్రీ తలకే శిరసయ్యి ఉన్నది, సంఘంలో శిరసయ్యి ఉన్నది అని కొన్ని దిక్కుల్లో రాసి ఉంటది. కొన్ని దిక్కులను అయితే ఇలా ఉంటది. కానీ దేవుడు రాసినది ఏది కూడా ఒక సున్నైనా ఒక పొల్లైనా సరే కొట్టివేయబడటానికి లేదు. కానీ మనం దేనిని అనుసరిస్తామంటే మనకు నచ్చిన దానిని మాత్రమే అనుసరిస్తాము, నచ్చిన దాన్ని మనము అనుసరించము. ఎందుకంటే అది మనకు నచ్చింది, మనకు అనుకూలంగా ఉన్నది కాబట్టి దానినే మనము అనుసరిస్తాము. అలా కాకుండా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు, ఆయన నామమున ప్రకటన చేయడం అంటున్నాడు. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి కూడా సంభాషణ చేయుడే అని అన్నాడు. యెహోవా గూర్చి పాడమని అన్నాడు. ఆయన చేసిన కీర్తనలు అని దావీదు గారు ఆయన అనుభవ జ్ఞానంతో రాసిన కీర్తనలు ఇవన్నీ కూడా. ఆయన కూడా గొర్రెలు మేపుచు అక్కడ ఆయన వ్రాసారు ఈ పాటలు. తంబురతోను సితారతోనూ ఆయన స్తుతించాడు. అక్కడ ఆయన మనల్ని కూడా అలాగే స్తుతించమని ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని అన్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాని వెతికితే మనకి ఏమొస్తుంది? బలము, సంతోషము వస్తుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించి యెహోవాను వెతికితే హృదయమునందు సంతోషమును కలుగుతుంది అని. మనం ఉదయాన్నే లేచి మనం చాలా మంది కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ప్రార్థన చేసుకోలేదనుకో ఆ రోజునంతా మనకి ఒక వెలితిగానే ఒక బాధగా అనిపిస్తూ ఉంటుంది. యెహోవాను వెతుకుడి, ఆయన మన హృదయములలో సంతోషము కలుగును గాక అని అన్నాడు. యెహోవాను వెతుకుడి, ఆయన బలము వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యమును కూడా వెతకమని అన్నాడు. ఎక్కడ వెతకమంటున్నాడు? యెహోవా సన్నిధిని వెతకమని అంటున్నాడు. ఆయన సన్నిధిని వెతకండి అని అన్నాడు. ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం ఇంటికాడ ప్రార్థన చేసుకోవాలి. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి కూడా మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలోను కూడా మనము ప్రార్థన చేయాలి. నిత్యమును కూడా దేవుని యందు కొనియాడబడేవారుగానే ఉండాలి. ఆయన దాసుడు అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని. ఏ కార్యములు జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు? యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోమని అంటాడు. ఆయన చేసే కార్యములు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. కానీ ఆయన చేసిన కార్యములు నిత్యమును కూడా జ్ఞాపకము చేసుకోమని అన్నాడు. వాటిని బట్టి యెహోవాను స్తుతించమని అన్నాడు, యెహోవానే కొనియాడమని అన్నాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమని అన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువవద్దని అన్నాడు. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకుని. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోట నుండి వచ్చిన జ్ఞానమును తెలుసుకోమని అంటున్నాడు. జ్ఞాపకము చేసుకోనుడి అని అంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? మనకు దేవుడై ఉన్నాడు. ఆయన తీర్పు భూమి అంతటికి కూడా జరుగును. మనము ఈ లోకపు వైపే చూస్తున్నాం కానీ దేవుని రాకడ ఒకటి ఉన్నది. ఆయన తీర్పు కాలంలో మనము తీర్పులో ప్రవేశించాలి. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉన్నదని ఎవరిని కూడా భయపడట్లేదు, ఎవరికి కూడా భయం లేదు. ఏంటంటే ఈ లోకంలోనే ఈ లోకపు వైపే చూస్తున్నాం. కీర్తనలు 105 అమ్మ, ఈ లోకపు వైపే చూస్తున్నాము అంతే తప్ప. కానీ మనకి తీర్పు కాలం ఉన్నది. తీర్పు తీర్చడానికి మనము ఒక రోజున అర్హులము. మనం ఇక్కడ చేసిన పాపాలను బట్టి, ఇక్కడ మాట్లాడిన అబద్ధాలు బట్టి, ఇక్కడ మాట్లాడిన మోసాలను బట్టి దేవుడు మనకి శిక్ష విధిస్తాడని ఎప్పుడు కూడా మనం మర్చిపోతున్నాము. కానీ ఎప్పుడు కూడా ఈ లోకపు వైపు కాదు, దేవుని దగ్గర దాచబడిన ధనం కోసమే మనం వెతకాలి. ఈ లోకంలో దాచబడిన ధనము కాదు, దేవుని దగ్గర దాచబడిన ధనముని మనము ఎప్పుడు కూడా వెతకాలి. ఆయన ఇచ్చే తీర్పు కోసము జ్ఞాపకము చేసుకోవాలి. మన దేవుడు యెహోవా మనకి భూమి అంతటిని గూర్చి కూడా తీర్పు తీర్చుచున్నాడు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు
అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుని తాను ఏమి తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు కూడా అబ్రహాముతోను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును కూడా నిత్యమును కూడా జ్ఞాపకము చేసుకోమన్నాడు. మనం ఇప్పుడు ఇచ్చిన మాట కాసేపట్లోనే మనము మర్చిపోతాం. కానీ ఎప్పుడును కూడా అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని నిత్యమును కూడా ధర్మశాస్త్రమును అనుసరించి దానిని బట్టి నడుచుకోమని అన్నాడు. నిత్యమును కూడా ఇది ధర్మశాస్త్రమును అనుసరించిన పోయిన ఎడల మనకేమొస్తుంది? శ్రమ వస్తుంది. మనము ఎంతసేపు ఇక్కడ కోసం ఆలోచిద్దాం. మనము తీర్పు కాలం అన్నది అప్పుడు మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని మనము అనుకోవట్లేదు. కానీ వాళ్ళందరికీ చేసిన మాట ప్రకారము 1000 తరముల వరకు కూడా తాను చేసిన నిబంధనను మర్చిపోతున్నాడు. ఇస్సాకుతో చేసిన ప్రమాణమును కూడా నిత్యమును కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. వారి సంఖ్య కొద్దిగా నుండినని కూడా ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండునని అన్నాడు. ఒకవేళ మనం ఇప్పుడు తొదక మన పరిస్థితి చిన్నగా ఉండినను సరే, అది అభివృద్ధి చెంది మహాభివృద్ధి చెందుతుందంట. పరదేశులై ఉన్నాను సరే. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. కానాను దేశమును ఆయనకి ఇచ్చానని సెలవిచ్చానని అంటున్నాడు. 12 కూడా చదువు. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఎలాగ ఇశ్రాయేలులకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలని కాదు, మనము కూడా ఈ రోజుల్లో అలాగే. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు. కానీ అయితే మనమైతే ఈ లోకంలో మనము కూడా ఆయన చేసిన నిబంధనను, కానాను దేశమునకు ఇచ్చిన ఆయన సెలవిచ్చిన మాట ప్రకారమును యాకోబు కట్టడాలు గాను ఇశ్రాయేలుకు గాను నిత్య నిబంధనకు స్థిరపడి ఉన్నాము. వారు జనముల నుండి జనమును, రాజ్యముల నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచున్నారు. మనము కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఈ సంఘం ఆ సంఘం, ఆ ప్రార్థన ఈ ప్రార్థన, ఇక్కడ కానీ అక్కడ కానీ మనం కూడా అలాగే తిరుగుతున్నాం ఈ రోజుల్లో. అప్పుడు ఆ రోజుల్లో తిరిగారని అలా తిరిగారు. ఇప్పుడేమో మనం ఈ రోజుల్లో ఇలా తిరుగుతున్నాం. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అని ఇలాగే తిరుగుతాం. కానీ ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా బైబిలే మాట్లాడుతున్నారు, బైబిలే చెప్తున్నారు. వేరొకటి ఏది కూడా చెప్పట్లేదు. అందరూ చెప్పేది ఒకటే కదంటే. ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకున్నవి. రాజ్యములు కానీ, ఒకవేళ సంఘములు కానీ, లేకపోతే లోకము కానీ, దేనినైనా సరే మనము ఏర్పరచుకున్నదే. ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచున్నాను కూడా. ఏమి ఎక్కడికి వెళ్ళినా సరే మన ప్రతి ఒక్కరం ఎక్కడికి చేరవలసిన వారమై ఉన్నాము, పరలోక రాజ్యం చేరాలని అందరం అనుకున్నాం. కానీ ఇక్కడ చేసిన దానిని బట్టి దేవుడు మనకి తీర్పు తీర్చిన దాన్ని బట్టి మన పరలోక రాజ్యంలో చేరుతున్నామా లేకపోతే ఎక్కడ చేరుతున్నామా అనేది దేవుడు అప్పుడు తీర్పు కాలంలో నిర్ణయిస్తాడు. నేను అభిషేకించిన వారిని ఉండకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించు. ఆయన నా ప్రవక్తలను నేను అభిషేకించిన వారిని కొట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాను. ఆయన అభిషేకించి ఆయన ఎన్నుకున్నాడంటే వారిని ఎప్పుడును కూడా ముట్టకూడదన్నాడు. నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మనం ఏం చేస్తామంటే ముందు ఎవరి మీద వేస్తామంటే వాళ్ళనే అభిషేకించిన వారి మీదనే మనము ముట్టడి చేస్తాం. మనము ఇక్కడ ఉన్నామంటే మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన మనం ఎవరు పడితే వాళ్ళు ఆశీర్వాదములు ఇవ్వకూడదు. ఎవరు పడితే వాళ్ళ మనము పరలోక ప్రార్థన కూడా చేయకూడదు. దేవుడు అభిషేకించిన వారు, జనం అభిషేకించిన వారు, పాస్టర్లందరూ అభిషేకించితేనే మాత్రమే చెయ్యాలి. మన ఇష్టానుసారంగా మనం ప్రార్థన కానీ ఆశీర్వాదం కానీ ఎవరము కూడా ఇవ్వకూడదు. అది నాకు కూడా తెలియదు. నాకు మొన్న ఈ మధ్యకాలంలోనే తెలిసింది. అది కూడా నాకు అప్పుడు చెప్పారు కానీ ట్రైనింగ్లోనే, అప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు. 2 దిక్కులు చెప్పారు కానీ నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఎందుకు అలాగే బైబిల్ చదువుతుంటే ఏంటి ఈ వాక్యం వచ్చింది ఏంటని ఆలోచించుకుంటే తర్వాత నేను పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన బయట ఉన్నానమ్మ అన్నారు. మళ్ళీ ఇంకొక ఆయన చేస్తే ఇంకొక ఆయన బయట ఉన్నానమ్మ అన్నారు. అలాగే 5 చేశాను. పాస్టర్ గారు నాకు ఇలా వచ్చింది ఏంటిందని. 5 కూడా ఎవరు కూడా ఫోన్ తీయలేదు. తర్వాత ఒక ఆయన తీశారు. ఆ పాస్టర్ గారు అన్నారు, ఇలాగా ఎవరు పడితే వాళ్ళే ఆశీర్వాదం ఇవ్వచ్చా, ఎవరు పడితే వాళ్ళే ప్రార్థన చేయొచ్చండి అని. అంటే అలా కాదమ్మా, నువ్వు అభిషేకింపబడ్డావు, నువ్వు ఇవ్వచ్చు అని అన్నారు. అంటేనే మీకు నేను ఇలాగా అయ్యే చర్చ అన్నారు, లోదరని చర్చ అన్నారు. మా పాస్టర్ గారు లేరండి, నేను ఒప్పుద్దానంటే లేదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు అభిషేకింపబడ్డావు. ఎందుకంటే 2 దిక్కులు నేను ట్రైనింగ్ తీసుకున్నాను, 2 దిక్కులను కూడా పాస్టర్ గారు అభిషేకింపబడ్డావు నువ్వు అని. ఆయనకి తెలియదు నేను ట్రైనింగ్ అయినట్టు, ఒక దిక్కునే తెలుసు. నువ్వు అభిషేకింపబడ్డావమ్మా అని మామూలుగానే చెప్పారు. చెప్తాను అలా కాదండి, నాకు
కొంచెం భయంగానే ఉన్నదిలే, కాదంటే దేవుడి పని అంటే ఎవరికైనా భయమేనమ్మా, లేదు అని అన్నకంటే మీకు లూథరన్ చర్చిలో అయితే మాత్రం ఇవ్వరు. పాస్టర్ గారికి ఒక్కరికే అభిషేకం ఇస్తారు, పాస్టర్ అమ్మలకి మీకు ఎవరికి కూడా ఇవ్వాలి. ఆయన జీడిఎం చర్చ్ అయిన పాస్టర్ అమ్మలకి ఎవరు మీకు అభిషేకింపబడిన వారు మాత్రమే ఇవ్వాలి, లేకపోతే తీర్పు కాలంలో వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. ఎవరిమైనా సరే, నువ్వైనా నేనైనా తీర్పు కాలంలో మనము లెక్క అప్పగించుకోవాలి, అది దేవుడు చూసుకుంటాడు. మీరైతే ఇవ్వచ్చు అని అన్నారు. నా కోసం కాదులేండి, నాకు ఇలా బైబిల్లో వచ్చింది వాక్యము, మొత్తం నాకు ఎందుకో డౌట్ అనిపించింది. ఇప్పుడు వరకు నేను 5గురికి చేశాను, అందరూ ఖాళీ లేదు ప్రార్థనలో ఉన్నాను అని అన్నారు. మీరైనా తెస్తారా తీరు అని నేను చేశాను, చేస్తే తీసారంటే లేదమ్మా అని అన్నారు. అదే నాకు డౌట్ వచ్చిందండి అని అన్నారు. మాకైతే ఇద్దరికి ఇచ్చేస్తాను, జీడిఎం వాళ్ళు అన్నారు. జీడిఎం వాళ్ళకి అయితే ఇద్దరిని అభిషేకింపబడతారు, మీకు లూథరన్లకి అయితే ఒకరికే ఇస్తారు అని అలా చెప్పారు. అవునా, నాకు తెలియదండి, ఇద్దరికి ఇస్తారో ఒకరికి ఇస్తారో నాకు తెలియదు, నేనంటే మామూలుగా ట్రైనింగ్కి వెళ్ళాను కాబట్టి నాకు ఇచ్చేసారు అలాగని నేను అనుకుంటున్నాను కానీ అని అంటే మీరు అని అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను వదిలేసాను. అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో మనకి ఎలా ఉంటుందా అని. కొన్ని విషయాలు బైబిల్లోనే తర్వాత నేను ఏం చేశాను అంటే యూట్యూబ్లో కొట్టి చూశాను. యూట్యూబ్లో కొట్టి చూస్తే అందులో కూడా అలాగే ఉన్నది. పెద్దలు కానీ సంఘము కానీ వీళ్ళందరూ కూడా అభిషేకింపబడితేనే, దేవుడు అభిషేకింపబడితేనే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారు మాత్రమే ఇవ్వాలి. అది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే అది తీర్పు రోజున ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పగించుకోవాలని అందులో కూడా అలాగే ఉన్నది. ఈయన ఎలాగా చెప్పారే అది ఇది ఒకటే అని అనుకుని నేను ఇంకా అక్కడ వదిలేసాను. అంటే నాకు వచ్చిన డౌట్ని నేను అలా క్లియర్ చేసుకున్నాను. మనం ఏం చేస్తామంటే ఎవరు పడితే వాళ్ళము ప్రార్థన చేసేస్తాం, ఎవరు పడితే వాళ్ళము చేతులు వేసేసి ప్రార్థన చేయాలి, అలా కూడా చేయకూడదండి. దానికి కూడా ఒక తీర్పు ఉన్నదంటే ఆ రోజున మనము ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. అందుకనే అభిషేకించిన వారు మాత్రమే అందుకనే అభిషేకించిన వారు మాత్రమే మనము ఇవ్వాలి. నా సేవకులను నేను కీడు చేయకుండా ఆయన ఆజ్ఞలను ఇచ్చి ఆయనను ఎవరైనాను వారికి హింస చేయనీయక లేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను, దేశము మీద ఆయన కరువు రప్పించాను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపాను, యోసేపు దాసుడిగా అమ్మబడింది. మనకు తెలిసిందే కదండి, యోసేపు దాసుడిగా అన్నలో అమ్మివేశారన్న సంగతి. దేశం మీదకి ఆయన కరువు రప్పించాను, జీవనాధారమైన ధాన్యమును కొట్టివేశాను, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను, యోసేపు దాసుడుగా అమ్మబడిన వారు సంఖ్యల చేత అతనిని కాళ్ళను ఇనుము అతని ప్రాణమును బాధించారు. మనకి ఎవరికైనా సరే చిన్న దెబ్బ తగిలితేనే ఏం చేస్తాం, అయ్యబాబోయ్ అని బాధపడుతుంది. చిన్న గొప్ప తగిలినా సరే మనము చాలా బాధపడిపోతూ ఉంటాం. అలాగే సంఖ్యలతో సంఖ్యలతో అతనిని కట్టి వేసినప్పుడు అతను ఇంకెంత, దేవుడు కూడా అంతే కదండి, మన కోసము ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు తల మీద, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరు చేసిన పాపముల వల్లనే, మనం చేసిన పాపముల వలన, మనం చేసిన అపరాధముల వల్లనే, మనం చేసిన మోసములను వీటన్నిటికి దేవుడు బలి అయినాడు. ఆయన ఈ లోకానికి ఎందుకని వచ్చిన, పాపులను రక్షించడానికి వచ్చినాడు, లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆయనకి తెలుసు మనిషి కుమారుడు ఈ లోకానికి లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడని, కానీ మనకంటే తెలీదు. కానీ దేవుడి కుమారుడు ఏమైనాడు, ఈ లోకంలోనికి వదక తేబడిన గొర్రె పిల్ల వలె ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణములు మనకి ప్రాణముగా పెట్టి మనలను రక్షించి ఆయన సిలువలో బలి అయినాడు. మనం అయినానే సరే దేవుడు నా కోసం ఎంత శ్రమ పడ్డాడు, దేవుడు నా కోసం ఎంత త్యాగం చేశాడని మన హృదయములు దేవుని వైపు చూస్తున్నాయా? ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని యందు నేను ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, దేవుని ఎడల ఎంత వినయమును కలిగి ఉన్నాను. మన హృదయాన్ని మనం ఒక్కసారి ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు మనల్ని వేలెత్తి చూడక్కర్లేదు కూడా. మన హృదయాన్ని మనం ఎప్పుడైతే మనం పరిశీలన చేసుకుంటామో, మన హృదయాన్ని మనం ఎప్పుడైతే గర్దిస్తామో అప్పుడు దేవుని వాక్యమునకి మనము లోబడి ఉంటాం. మనం ఏం చేస్తామంటే ముందు మెయ్యిన మనుషుల మాటలకే మన హృదయాన్ని అప్పగించేస్తాం, మన మనసుని మనుషుల మాటలకే. కానీ మనుషుల మాటలకి దేవుడు ఎప్పుడును కూడా లక్ష్య పెట్టవద్దు అన్నాడు. మనుషుల మాటలకి కానీ నిందలకు కానీ దేనికి కూడా వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోమన్నాడు, వాక్యము వైపు మాత్రమే చూడమన్నాడు. ఎంతసేపు కూడా ఈ వాక్యం ఏమై ఉన్నది, మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. అలాంటి వాక్యాన్ని మనం వింటాము, మన కంటత పడతాము, అయినా సరే మన హృదయంలో నాటుకోవడం అనేది లేదు. చిన్న సీమ రెక్కంతైన ఆవగింజంత విశ్వాసమును కలిగిన సరే మనకి ఎంతో దేవుడు ఆశీర్వాదములు ఇస్తానన్నాడు, ఎంతో అభివృద్ధికరం. మన స్థితి మొదట ఎలా ఉంటుంది, ఒక విత్తనము వలె ఉంటుంది. దాన్ని మన హృదయంలో నెమరు వేసుకుని కొలితే అది ఎలా అవుతుంది, మహావృక్షం అయిపోతుంది. అలాగే చిన్న విత్తనమును ఎలా వేసి ఎలా మొలకెత్తుతుందో మన హృదయంలో చిన్న వాక్యము చిన్న మాట వలనే
మనం కూడా అలాగే అభివృద్ధి చెందేవారిగానే ఉండాలి. అది ఈ లోకపు వైపే కాదు, దేవుని వాక్యమును కూడా దానికి అనుసారంగానే ఉంటుంది. దాని వాక్యమును కూడా అలాగే అనుసరించి మనము నడుచుకోవాలి. మనం ఈ లోకపు వైపు ఎప్పుడైతే చూసామో అప్పుడు మనకు అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని సూటిపోటు మాటలే, అన్నీ కూడా మనకే వస్తాయి. అప్పుడు ఎవరికి రావు, ఎందుకంటే మనం ఈ లోకంని అనుసరిస్తున్నాము. నేను కూడా దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుని సేవలో కొనియాడుతున్నాను. మెయిన్ నేను ఈ లోకపు వైపే చూస్తున్నాను. అందుకనే దేవుడు నన్ను కూడా ఒకవేళ ఆయన సేవలో వాడుకుంటున్నాడు. కానీ నేను ఈ లోకపు వైపు చూసి ఏం చేస్తున్నానంటే నేను కూడా తగ్గిపోతున్నాను, నేను కూడా క్షీణించిపోతున్నానేమో. నా మనసులో నేను చాలా బాధపడుతున్నాను. నన్ను చాలామంది రమ్మని అంటారు, ప్రార్థనకు రమ్మంటే, కానీ నాకు ఆ టైంకి ఏదో ఒకటి వస్తుంది. కానీ కొన్నింటికి వెళ్తున్నాను, కొన్నింటికి వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళు రాకపోతుంటే ఏమంటున్నారంటే, మీరు రావట్లేదు కదండి, మీరు ఖాళీ ఉండలేదు కదా అని వాళ్ళు కూడా పిలవటం మానేస్తున్నారు. ఏంటంటే పిలవలేదు అని అంటే, మీకు ఖాళీ ఉండలేదు కదండి అమ్మగారు అని అంటున్నారు. అక్కడ ఏమైపోతుంది, ఈ లోకపు వైపు చూసి నేను ఆగిపోతున్నాను, ఈ లోకపు వైపు చూసి నేను అక్కడే ఉండిపోతున్నానండి. ఆ మనసులో నేను చాలా బాధపడుతూ ఉంటాను. కానీ ఏదో ఒక రోజున దేవుడే నా బాధను అర్థం చేసుకుని, నా పరిస్థితులను అర్థం చేసుకుని దేవుడే నన్ను హెచ్చిస్తాడనే నమ్మకంతో నేను ఎదరికి వెళ్తున్నాను. చూడండి, అతను చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలిన వాడు అతన్ని విడుదల చేసెను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించి చూడెను. రాజు వర్తమానము పంపి అతనిని విడిపించాను. నిజంగా దేవుడు పరిశోధించి మనలను తెలుసుకున్న తర్వాతే ఆయన సేవలో వాడుకుంటాడు. రాజులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అంటున్నాడు. మనుషులను నమ్ముకునేట కంటే రాజులను నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించుటే ఎంత మేలో అది మనందరికీ కూడా తెలిసినదే. చదువు. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానిగాను, తన యవదస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. మనకి ఇంట్లో ఒక రాజు ఉంటాడు. ఎవరండి? మన భర్తే మనకి రాజు, మన భర్తే మనకి. ఈ రోజులో ఎవరున్నారు భర్త మాట వినేవాళ్ళు? ఎవరు కూడా లేరు. భర్త మాట వినేవాళ్ళు ఎవరు కూడా ఏమనుకుంటున్నారు, అలాగే చెప్తాలే అని కొట్టు వేసేవాళ్ళే తప్ప కానీ భర్త మాటకి లోబడేవారు ఎవరన్నా కూడా లేరు. ఎందుకంటే మన ఇంటి యజమాని ఎవరు? భర్తే. మన ఇంటి యజమాని భర్తే. మనం ఏమయ్యాము? దాసులం అయ్యున్నాము. మనము స్త్రీలు ఎంత మాత్రం కూడా దాసులే అయ్యి ఉన్నారు. కానీ ఇంటికి యజమాని శిరస్సు కూడా మన భర్తే. కానీ ఇక్కడ మన అందరికంటే యజమాని ఎవరు? యేసుక్రీస్తు, యెహోవా దేవుడు. ఆయన ఇష్ట ప్రకారం కానీ ఏది నెరవేర్చాలో ప్రజలకు కానీ ఎవరికైనా సరే ఎవరినైనా సరే నెరవేర్చాలని ఆయన అనుకున్న ఆజ్ఞ ప్రకారమే. కానీ మనుషులు ఒకటి తలస్తే దేవుడు ఒకటి తలస్తాడని చెప్తారు కదా, అలాగే మనుషుల కంటే దేవుడు తలంచినదే ఆయన జరుగును. మన ఇంటి యజమాని ఎవరు? యెహోవాయే. తన యావదాస్తి మీద అధికారం అతనికి నియమించాను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసింది. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసింది. తన ప్రజలు పగ చేయనట్లును, తన సేవకుడి ఎడల కీర్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయములను త్రిప్పాను. ఎలాగో ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చినప్పుడు యాకోబు దేశం అందరూ పరదేశిగా నుండినను ఆయన ప్రజలను బహుగా సంతానాభివృద్ధి కలుగజేశాను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. తన ప్రజలకు కలుగజేశాను. తన ప్రజలకు ఏం చేశాను? బహుగా సంతాన అభివృద్ధి కలుగజేసాను. దేవుడు ఏ సమయమునందు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. మనం ఈ చాలా మంది కూడా ఈ లోకంలో పిల్లలు లేని వారు చాలా మంది ఉన్నారు. చాలా సంవత్సరాలు అయినా కూడా కానీ వారు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రార్థన అక్కడ ప్రార్థన అని వెళ్తున్నారు. కానీ మన హృదయాల్లో మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఎక్కడో ప్రార్థన అని పరిగెత్తుకుపోతాం. ఎక్కడో ఇక్కడ ప్రార్థన, ఈ ఊరు ప్రార్థన, ఆ ఊరు ప్రార్థన. కానీ మెయిన్ ఎక్కడ? నీ హృదయమే ఆలయం అయి ఉన్నది, నీ దేహమే ఒక దేవాలయం అయి ఉన్నది. మనం హృదయంలో ప్రార్థన లేకుండా ఎక్కడికి తిరిగినా కూడా అది వ్యర్థమే. మెయిన్ నీ హృదయంను శుద్ధి చేసుకోమని అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. మనం హృదయం శుద్ధి లేకుండా ఎంత లెక్క ప్రార్థన చేసినా ఎంత లెక్క వెళ్ళినా అది వ్యర్థమే. ముందు మనము సరిగా ఉండాలి. తర్వాత ఎక్కడికి వెళ్ళైనా సరే ప్రార్థన చేసుకోవాలి. మన బిడ్డల కోసమే అనే కాదు, మన సంతానం కోసమనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినాం వారి విరోధుల కంటే అధిక బలము దయచేసిన తన ప్రజలను పగ చేయనట్లు, తన సేవకుల ఏడల కుయుక్తిగా నడిచినట్లు ఆయన వారి హృదయములను త్రిప్పారు. ఈ రోజులు చూసారు కదా, మనకి పగడాల ప్రవీణ్ గారు పాప ఏమైపోయారని. అలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే పెద్దవాడు కాబట్టి బయటకు వచ్చారు.
చాలా మంది కూడా అలాగే దేవుని సేవకుల్ని చాలా మంది కూడా అలాగే చంపేస్తున్నారు. కానీ దేవుని సేవకులని దేవుని మనము మీదకి వస్తే సేవకుల మీదకి వస్తే దేవుడే వాళ్ళకి తగిన సమయం ముందు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. మనము ఏది పడితే అది మాట్లాడేసుకున్నాం అనుకో, ఇప్పుడు మళ్ళీ అదొక ఇది అయిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా దేవుని సేవకుల మీదే పడ్డారు. సేవ చేయించిన వారి మీద ఎక్కువ సాతాను శోధిస్తారు, ప్రజలు కూడా శోధిస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు కాబట్టి, మైకల్లోకి వినపడతారు కాబట్టి, వాళ్ళ మాటే వినపడుతుంది కాబట్టి మనము వాళ్ళ మీదే సేవకుల మీదే అందరి కళ్ళు కూడా ఉంటాయి. ఈ వాక్యములు మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్.